తెల్లారుజామున స్నానం చేసి దీపాలు పెట్టుకునేవాళ్ళు. ఈ విధంగా నెల రోజులు చేసి తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలతో మేము స్నానానికి వెళుతున్నాము, మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసిందని చెప్పి చాకలి ముగ్గురు కోడల్ని స్నానానికి తీసుకెళ్ళింది. అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమును అంటుకున్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడున్న ఒక పత్తి కాడ తెచ్చుకొని పత్తి చేసి నీటి వద్ద స్నానం చేసి దీపం వెలిగించి అత్తగారు చూడకుండా ఉండడం కోసం ఆ దీపం మీద చాకలి బాల మూత వేసింది. అప్పుడు దానికి ఆకాశం నుండి విమానం వచ్చింది. ఆ చిన్నది విమానం ఎక్కి బొందతో కూడా స్వర్గంలో వెళ్ళుచుండెను. ఆమె అలా వెళ్ళుచుంటే ఏటి ఒడ్డున్న దీపాలు పెట్టే వాళ్ళందరూ చూసి చాకలి పోలి స్వర్గానికి వెళ్ళుచుంది, చాకలి పోలి స్వర్గానికి వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడ్డారు. అంతా మా కోడలేమిటి, స్వర్గానికి వెళ్ళడం ఏమిటి అని ఆ చాకలిది ఆ ముగ్గురు కోడలతో ఆశ్చర్యంతో చూశారు. అలా చూసి ఆ నలుగురు విమానం మీద వెళ్తున్న చిన్న కోడలు కాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నీవు ఈ కోడలను విడిచిపెట్టి ముగ్గురు కోడలను తీసుకొని వెళ్ళి శ్రద్ధగా లేకుండా భక్తి లేకుండా దీపాలు పెట్టుకున్నావు. ఈమె శ్రద్ధాభక్తులతో పెట్టుకుంది కాబట్టి ఈమెకు బొందెతో స్వర్గం ఇచ్చినాము, నీవు అడవులు పాలైపోము అని శాపం పెట్టి వెళ్ళిపోయాడు. ఈ కథ చెప్పి అక్షింతలు వేసుకునే వాళ్ళు.